హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మస్త్ ఫుల్ జబర్దస్త్. సో చాలా మందికి ఉన్న డౌట్ ఏమంటే, సో బ్రో నీ అడ్వెంచర్ 390 ఎలా ఉంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దాని గురించి రివ్యూ అడుగుతున్నారు. అండ్ వచ్చేసి దాని గురించి ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడతామని చెప్పేసి చాలామంది అడిగినారు. అండ్ నేను కూడా అనుకున్నాను అనమాట, ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడతామని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏమంటే 3 months అయిపోయింది మనం బండి తీసుకొని. 3 months నుంచి చాలా బాగా వాడుతున్నా. చూడండి, మీరు ఇట్లా చూసినారంటే మీకు అర్థమైపోతుంది సీన్ ఏమి ఇట్లా అని చెప్పేసి. సో మంది క్లీన్గా ఉందన్నమాట. బండి తీసుకునిందే మంచి కండిషన్లో చూసి ఏ బండి క్లీన్గా ఉంటుంది ఎట్లా అని చెప్పేసి అది చూసి నేను తీసుకున్నాను. అండ్ మొన్న రీసెంట్గానే సర్వీస్ చేయించినాను అనమాట. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుండే, లేదంటే మీరు యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఏం పరిస్థితి అని చెప్పేసి. సో మొత్తం రీసెంట్గా సర్వీస్ చేసిన 6K బిల్ అయింది, ఫైన్. అండ్ ఇంకో విషయం ఏమంటే మొత్తం మార్చినాను అనమాట. దాంట్లో ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, ఫ్యూయల్ పంప్ ఫిల్టర్, కూలెంట్, దాని తర్వాత స్పార్క్ ప్లగ్ అవి ఇవి అని చెప్పేసి మొత్తం మార్చినాను. అండ్ అంతా పెద్ద కొంచెం నార్మల్ ఖర్చు అనేది అయింది. అండ్ దీని గురించి మొత్తం మనం ఈరోజు జెన్యూన్గా మాట్లాడతాము. దీని గురించి మొత్తం చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. దీనిలో ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడతాము, దీని మైలేజ్ గురించి మాట్లాడతాము, అండ్ నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాము. అండ్ ఇప్పటికీ అంటే ఇది చూడండి, ఈ బైక్ ఇది మ్యానుఫ్యాక్చర్ అయింది 2021లో. అండ్ ఇప్పటికీ 2025లో కూడా ఈ బండి తీసుకునేకి వర్తేనా. 2026 కూడా రాబోతుంది. అండ్ 2026 కూడా ఈ బైక్ తీసుకుంటే 2026లో వర్తేనా అని చెప్పేసి మొత్తం మనం కవర్ చేస్తాము. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎస్, యూ గోనా లవ్ దిస్ వీడియో. సో లాస్ట్ వరకు చూడండి, లెట్స్ గో. సో గైస్, ఇదే అనమాట మన కొత్త 390. అండ్ ఇట్స్ 2021 మోడల్. వెన్ ఇట్ కమ్స్ టు ది ఇంజిన్, ఇట్స్ 373cc అయితే వస్తుంది. అండ్ దీని ఇంజిన్ కెపాసిటీ వచ్చేసి 43 bhp పవర్ ఉంటుంది. అండ్ 37 Nm ఆఫ్ టార్క్ అయితే వస్తుంది అనమాట. అండ్ బేసిక్గా చెప్పాలంటే ముందర వచ్చేసి 19 inch ఎలా వస్తుంది, బ్యాక్ వచ్చేసి 17 inch ఎలా వస్తుంది. అండ్ ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 14.5 liters అయితే వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు నేనేమంటానంటే ఫుల్ ట్యాంక్ కొట్టేసి దాని తర్వాత మళ్ళీ ఇంకో నెక్స్ట్ స్టాప్కి అయితే ఇంకా లాంగ్ ఎక్కడన్నా వెళ్తున్నాం మనము, ఎక్కువ బ్రేక్స్ అయితే తీసుకోమంటే, సో అలాంటప్పుడు ఇట్స్ మోర్ దెన్ అన్న 14.5 liters చేసుకున్నా కూడా, ఒక 25 mileage చేసుకున్నా కూడా మీరు ఆరామ్గా వచ్చేసి ఒక 350 kilometers 300 kilometersకి అయితే కంటిన్యూ ఒక స్ట్రెచ్ కొట్టేసి దాని తర్వాత బ్రేక్ తీసుకొని ఫ్యూయల్ అప్ చేసుకొని బండిని సో అట్లా కంటిన్యూ అవ్వచ్చు అనమాట. సో ఇట్స్ గుడ్. ఇంకో విషయం ఏమంటే దీనిలో వచ్చేసి కొన్ని స్విచబుల్ మోడ్స్ వస్తాయి. జస్ట్ లైక్ ఇప్పుడు ABS ఉంది, అది మనం ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. నిజంగా చెప్తున్నా, ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ దిస్ వెహికల్ అండ్ ఇప్పటివరకు మీరు ఎప్పుడైనా ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేయలేదు అంటే ఒక్కసారి నువ్వు ఆఫ్ చేసుడు భయంకరంగా ఉంటుంది బ్రో బండి. నిజంగా మీరు ఆఫ్ రోడింగ్ తీసుకెళ్ళండి, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసేయండి, మీకు చూపిస్తుంది. నిజంగా చెప్తున్నా కదా, ఇట్ విల్ షో యూ వాట్ 390 కెన్ డూ. నిజంగా. ఎందుకంటే నేను లాస్ట్ టైం మా ఊరికి తీసుకెళ్ళిన బండి అండ్ ఐ వాజ్ లిటరలీ సాటిస్ఫైడ్. చెప్తున్నా కదా, ఒక్కొక్క సింగిల్ రూపీ నేను వర్తి అనుకున్నా. ఆ రోజైతే వసూలు చేసినాను కూడా, అట్లుండింది బండి. రియలీ గైస్, యూ విల్ రియలీ లవ్ ఇట్. అండ్ నేను అదే చెప్తున్నా, మీరు వెళ్ళండి ఒకసారి బండి చూడండి. బండి చూసి మీరు ఆ 390 పవర్ మీరు ఎంజాయ్ చేయాలంటే ట్రాక్షన్ ఆఫ్ చేసి నడపండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కానీ ఎక్స్పీరియన్స్ ఉంటేనే కొంచెం ఫస్ట్ నేను అదే చెప్తాను, కొంచెం మెల్లిగా ఎక్స్పీరియన్స్ తీసుకోండి, దాని తర్వాత ప్రొసీడ్ అవ్వండి, లేదంటే కొంచెం కష్టం అవుతుంది చెప్తున్నా. అండ్ ఎస్, దీంట్లో వచ్చేసి క్విక్ షిఫ్టర్ వస్తుందన్నమాట. ద ఓన్లీ థింగ్ విచ్ ఐ లవ్. ఎస్, క్విక్ షిఫ్టర్ కూడా మనం ఆన్ చేసుకోవచ్చు. ఆఫ్ రోడింగ్ ఎప్పుడైనా చేయాలనుకుంటున్నారు, లేదంటే ఆఫ్ రోడింగ్ ఆ టైంలో వెళ్తున్నారంటే పక్కా క్విక్ షిఫ్టర్ ఆఫ్ చేయండి. నేను చేసిన తప్పదే. ఎందుకంటే నేనేమనుకున్నా, సరేలే ఏముందిలే అనుకున్నాను. బట్ వెన్ యూ ఆర్ డూయింగ్ దిస్ ఆఫ్ రోడింగ్, ఆ టైంలో మీరు నిలబడుకున్నారు టక్ అనేసి, అప్పుడు మనకే తెలియకుండా గేర్ షిఫ్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే నువ్వు హై RPMలో ఉంటావు. ఆ టైంలో గేర్ షిఫ్ట్ అయ్యి నువ్వు అజ్యూమ్ చేసేది ఒక స్పీడ్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 60-70 నేను ఒక సెకండ్ గేర్ వరకు వెళ్తాను. అండ్ దాని తర్వాత నువ్వు గేర్ షిఫ్ట్ చేయకపోతే అది పవర్ కట్ ఆఫ్ అవుతుంది అనమాట. బండి గోయింగ్ అంటుంది కదా హై RPMకి వెళ్ళేసి. సో అది గేర్ అడుగుతుంది. ఆ టైంలో నువ్వు షిఫ్ట్ అవ్వదులే అనుకుంటావు, బట్ నీకే తెలియకుండా క్విక్ షిఫ్ట్ రానుంటే షిఫ్ట్ అయిపోతుంది. అండ్ బైక్ విల్ గో లైక్ ఎనీథింగ్. నిజంగా చెప్తున్నా. సో దానికే ఎప్పుడు కూడా కానీ ఆఫ్ రోడింగ్ చేస్తున్నామంటే క్విక్ షిఫ్ట్ ఆఫ్ చేసుకోండి, ABS ఆఫ్ చేసుకోండి, అండ్ ట్రాక్షన్ ఆఫ్ చేసుకోండి. ఇట్ విల్ షో యూ హౌ 390 గోస్. సో గైస్, మనం వచ్చేసి ఇప్పుడు డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్, ప్రోస్ అండ్ కాన్స్ అని కూడా చెప్తారు కదా. సో ఆఫ్ దిస్ 390 మనం మాట్లాడతాము. సో నాకేమనిపించింది అది నేను చెప్తాను. ఆల్రైట్. సో ద ఫస్ట్ పాయింట్ నాకేమనిపించింది అంటే ఇంజిన్ గైస్. ఎప్పుడు కానీ ఇంకా మనము 390 పెట్టుకొని అది అడ్వాంటేజెస్లో రాకపోతే
అస్సలు వేస్ట్. సో అదనమాట. నేనేమనుకున్నా అంటే బండి కొన్నప్పుడు అడ్వెంచర్ కదా ఇది, సో అడ్వెంచర్కి ఏమన్నా కొంచెం పవర్ డిఫరెన్స్ ఉంటుందేమో అది ఇది అనుకున్నా, కానీ ఉంది, లేదని లేదు. సో ఇఫ్ యూ ఆర్ రైడింగ్ RC390 ఆర్ డ్యూక్ 390 దాని పర్ఫార్మెన్స్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ దిస్ అడ్వెంచర్కి వచ్చేసి కొంచెం అనమాట, ఎందుకంటే మేబీ ఇంజిన్ సేమ్ ఉన్నా కూడా వాళ్ళు ట్యూనింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా చేస్తారు. ఎందుకంటే ఈ బైక్ వేరే, ఆ బైక్ వేరే కదా, ఆఫ్ రోడ్ కూడా చేయాలి, ఆన్ రోడ్ పైన కూడా ఆరామ్గా వెళ్ళాలి. సో దానికి ట్యూనింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో దానికి తగినట్లు వాళ్ళు నీట్గా ట్యూనింగ్ చేసి అట్లా పంపిస్తారు అనమాట. సో ఎస్, ఇంజిన్ కెపాసిటీ ఈజ్ వెరీ గుడ్ అండ్ ఇంజిన్ వచ్చేసి చాలా బాగుంది. ఇది నా ఫస్ట్ పాయింట్. అండ్ ద సెకండ్ పాయింట్ ఏమంటే, సో వెన్ యూ సీ ద వెహికల్, సో ఇది చూడండి ఆ స్ట్రక్చర్, ఆ బండి మనం ఎక్కడైనా ఎత్తుకెళ్ళినామంటే ఎట్లుంటుంది తెలుసా. అసలు నేను వైజాగ్ నుంచి బండి తెచ్చిన, సో ఆ టైంలో తెచ్చేటప్పుడు ఎంతమంది నన్ను అడిగినారంటే, బ్రో ఏ బైక్ ఇది అని చెప్పేసి. సో ఇట్స్ లైక్ ఇట్స్ నాట్, ఇట్ వోంట్ బిహేవ్ లైక్ ఏ 390. సో ఆల్మోస్ట్ లైక్ 500cc 790 అలా ఉంటుంది, ఇంజిన్ కాదు. సో ఎస్, ఆ స్ట్రక్చర్ ఉంటుంది కదా, సో అట్లా ఉంటుంది. అది సెకండ్ పాయింట్ అనమాట. ఆబ్వియస్లీ ఇప్పుడు మనం 400cc పెట్టుకున్నామంటే మైలేజ్ చూడకూడదు, బట్ యా ఇఫ్ ఇట్ ఈస్ రీజనబుల్ దెన్ ఎస్, ఒక ఎట్లా చెప్తారు, సో మైలేజ్ వచ్చేసి మనకి మేనేజబుల్గా ఉండాలి. ఎందుకంటే మరీ తక్కువ ఉంది, మరీ వర్స్ట్గా ఉందంటే సో అది కష్టమైపోతుంది అనమాట. ఎందుకంటే సమ్ టైమ్స్ పీపుల్ విల్ బీ యూజింగ్ దిస్ కైండ్ ఆఫ్ వెహికల్స్ ఫర్ కమ్యూటింగ్ ఆన్ ఏ డైలీ బేస్. ఓకే, సో ఇక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళాలి, లేదంటే ఇక్కడ నుంచి ఎక్కడైనా బయట వెళ్ళాలంటే సో ఏదైనా కూడా వాళ్ళు ఇదే ఒక్క వెహికలే వాడుతుంటారనమాట. అండ్ నేను అదే అనుకున్నా, సో చూస్తాంలే, నా దగ్గర ఆల్రెడీ V3 ఉంది అండ్ నాకేం ప్రాబ్లం లేదులే, సో ఇది పెట్టుకుంటామనేసి. కానీ బండి కొన్నప్పుడు నాకు ఆల్మోస్ట్ ఒక 2-3 months అవుతుంది బండి తీసుకుని, అండ్ ఐ హ్యావ్ కవర్డ్ 5,000 kilometers తిరిగేసిన అన్నమాట దాంట్లో. అట్లా అంటే ఆ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ వచ్చేసి ఆఫీస్కి వెళ్ళాలన్నా, లేదంటే బయట ఎక్కడ వెళ్ళాలన్నా సో ఇదేనా వాడుతున్నా కాబట్టి నాకు అర్థమవుతుంది. అండ్ దట్ ఈస్ వై ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో అండ్ దట్ ఈస్ వై ఐఎమ్ లెటింగ్ యు నో అబౌట్ దిస్. ఓకే, సో మైలేజ్ నాకు ఎంత వస్తుందంటే, నేను వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు వచ్చేసి ఫుల్ క్రూజ్ చేసినాను అనమాట. ఐ మీన్ క్రూజ్ అంటే 120-130లో వచ్చినా వచ్చేటప్పుడు. ఆ టైంలో నాకు మైలేజ్ వచ్చేసి 21-22 ఇచ్చింది. అండ్ దెన్ ఒకసారి వచ్చేసి బెంగళూరు టు నేను మా ఊరికి వెళ్ళినా మదనపల్లికి. మదనపల్లికి వెళ్ళినప్పుడు ఆ టైంలో నాకు 30 ఇచ్చింది మైలేజ్. అది ఎందుకంటే నేను 70, 80, 90 ఆ రేంజ్ మెయింటైన్ చేసుకోకపోయినా కాబట్టి నాకు మైలేజ్ వచ్చేసి అరౌండ్ 30.6 ఇచ్చింది. సో ఒకసారి ట్రాఫిక్లో నేను చూసినా అనమాట, డిస్ప్లేలో చూసినప్పుడు అయితే నాకు 3 points చూపించింది. సో జస్ట్ ఒక 20-25 kilometers అయితే వెళ్ళినా, అంటే బెజ్ ఆన్ స్పీడ్తో వెళ్ళినా అండ్ ఫస్ట్ సెకండ్ గేర్లోనే ఉన్నాను. ఫుల్ ట్రాఫిక్, ఫుల్ హీట్, సో అవి ఇవి ఉన్నాయి కాబట్టి నాకు ఎంత ఇచ్చిందో తెలీదు. బట్ అది లాస్ట్కి 3 points నుంచి లైట్ బ్లింక్ అవుతానింది. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే, నాకు ఇది అర్థమైపోయింది 13-14 సంథింగ్ ఇచ్చిందని చెప్పేసి. సో ఎస్, అది మైలేజ్ ఇంత చెప్తున్నా కదా. సో అంటే పర్టికులర్గా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి నేను చెప్తున్నా. సో అది ఫస్ట్ పాయింట్ అనమాట. అండ్ ద సెకండ్ పాయింట్ ఈజ్ లో అండ్ టార్క్ వచ్చేసి వర్స్ట్ దీంట్లో. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ మెల్లిగా తోలుతున్నారు అనుకోండి, ఒక 20-30 ఆ టైంలో మీరు థర్డ్ గేర్ వేసినా కూడా బండి కట్ట మార్చురా గేర్ అంటుంటుంది. సో ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లోకి రావాలి, మళ్ళీ మనకి అది అలవాటు చేసుకోవాలన్నమాట. అలవాటు అయితే ఫైన్, అలవాటు లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ రైడింగ్ ఎనీ కైండ్ ఆఫ్ 150-200cc మనం తోలుతున్నాము అండ్ మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయినామంటే అట్లీస్ట్ డామినార్ అండ్ వేరే వెహికల్స్ ఉన్నాయి కదా, ఒక 300 ఆ సెగ్మెంట్లో వస్తాయి కదా, 300-400cc, ఈ RR 310 కూడా కానీ. సో అవన్నీ కొంచెము మంచి పర్ఫామ్ చేస్తాయి లో ఎండ్లో. కానీ ఇది అట్లా కాదు అసలు. దిస్ ఇస్ నాట్ మేడ్ ఫర్ దట్ లో ఎండ్ టార్క్, లో RPM పర్ఫార్మెన్స్ అవన్నీ అవ్వదమ్మా. ఎందుకంటే చెప్తున్నా కదా అస్సలు అవ్వదు. కానీ హై అండ్ RPMలో కూడా కానీ అలాంటి పర్ఫార్మెన్స్ మీకు కావాలంటే అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మెల్లిగా పోవాలంటే గేర్ ఫస్ట్ గేర్లో, సెకండ్ గేర్లో, సో అలానే పోవాలి. మనం గేర్ మారుస్తుంటే మనకి బెజార్ అయిపోతుంది. సో అట్లా అనమాట. ఇంకో విషయం ఏమంటే సీటింగ్ కెపాసిటీ, ఈ సీట్ హైట్ ఉంటుంది కదా. సో ఇఫ్ యు ఆర్, చెప్తున్నా కదా ఇది గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యు ఆర్ అబౌవ్ ఐ మీన్ మీ హైట్ సీట్ కెపాసిటీ ఉంటుంది కదా. సో ఇఫ్ యువర్ హైట్ ఈస్ అబోవ్ 5'10", 5'9" అయినా కూడా అడ్జస్ట్ అయిపోతుంది. 5'9" or 5'10" అప్పుడే ఈ బండి తీసుకోండి. నేను జెన్యూన్గా చెప్తున్నా. ఎందుకంటే 5'9" or 5'8" కన్నా తక్కువ ఉన్నారంటే అసలు బండి బ్యాలెన్స్ రాదు. ఎందుకంటే చూడండి, నార్మల్గా బండి తోలేదే పక్కన పెట్టినామంటే ఆ విషయము మనం ఏమనుకుంటాము, బండిని కంట్రోల్ చేయాలన్నమాట. కొన్ని సిచ్యువేషన్స్లో టక్ అని చెప్పేసి కాలు కింద పెట్టడం వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అండ్ యూ హ్యావ్ టు కంట్రోల్ దట్ సిచ్యువేషన్. సో అలాంటి
మూమెంట్లో నువ్వు వచ్చేసి బండిని కంట్రోల్ చేయాలంటే యూ హ్యావ్ టు బీ మోర్ దెన్ 5'10". సో అలాంటి సిచ్యువేషన్లో ఉంటేనే నీకు ఆ హైట్ ఉంటేనే ఆ బైక్ తీసుకో, లేదంటే ఐ విల్ నాట్ సజెస్ట్ దిస్ వెహికల్. ఫోర్త్ పాయింట్ ఏమంటే వైబ్రేషన్స్ అనమాట. వైబ్రేషన్స్ అని చెప్పేసి ఎట్లా అంటామంటే, ఇప్పుడు నా బండికి చూడండి మోడ్స్ ఉన్నాయి. సో ఇఫ్ యు ఆర్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఏ బండి అయినా కూడా నువ్వు ఆఫ్టర్ మార్కెట్ పార్ట్స్ చేసినావంటే అది వైబ్రేట్ అవుతాయి. అండ్ ఆ వైబ్రేషన్ అనేది ఉంటుంది, ఎందుకంటే అది కంపెనీ ఫిట్టెడ్ కాదు కాబట్టి. మనం ఎంత ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసి మనం ఎంత కష్టపడి చేసినా కూడా అగైన్ అదే ఉంటుందన్నమాట. అర్థం చేసుకోండి. వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి, అది మనం ఇగ్నోర్ చేయాలి. కొందరికి వచ్చేసి ఇప్పుడు నాకు కూడా కానీ దాంట్లో చిన్న సౌండ్ వస్తామన్నా కూడా మనసు ఒప్పుకోదు, దాన్ని మళ్ళీ ఏదో పట్టుకుని లోడుకుంటూ ఉంటాను. సో అట్లా అనమాట, అది ఒకటి చూసుకోండి. ఎందుకంటే ఏ ఆఫ్ రోడింగ్ వెహికల్ అయినా, ఈ 390 అనేసే కాదు, ఏ ఆఫ్ రోడింగ్ వెహికల్ అయినా కూడా ఈ ఎక్స్ట్రా మోడ్స్ చేసినామంటే ఇప్పుడు కొత్తలో కాకపోయినా కూడా కొన్ని రోజుల తర్వాత అది వైబ్రేట్ అవుతాయి. అండ్ యూ హ్యావ్ టు రిమూవ్ దట్ అండ్ యూ హ్యావ్ టు ఫిక్స్ ఇట్ అగైన్. అది ఇది ఏదో ఒకటి చేయాలి. సో అదంతా ఉంటుంది. అండ్ ఇంకో విషయం, సో ఎస్, ఈ బండికి నార్మల్గా ఇఫ్ యూ కంపేర్ విత్ సమ్ అదర్ వెహికల్స్, ఈ బండికి వచ్చేసి వైబ్రేషన్ ఇష్యూ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది సింగిల్ పిస్టన్ కాబట్టి అండ్ ఎక్కువ పవర్ జనరేట్ చేస్తుంది. బండి గురించి అంతే గైస్, ఇంకా నేనేం చెప్పేది, నేను ఎంజాయ్ చేస్తున్నా, చాలా బాగుంది బండి, మోడ్స్ ఉన్నాయి బండిలో. సో ఆ బండి నేను చెప్తున్నా కదా, ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు గెట్ ఎ వెహికల్ అండ్ ఇఫ్ యూ ఆర్ రియలీ ఏబుల్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్, ఐ మీన్ ఇఫ్ యూ ఆర్ రియలీ ఏబుల్ టు హ్యాండిల్ దిస్ 390. సో ఒకటి చెప్తాను చూడండి, డబ్బుల విషయమే కాదు. సో యూ హ్యావ్ టు బీ గుడ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎక్స్పీరియన్స్. మీకు బండి వేరే బండ్లు ఏదైనా ఇప్పుడు చూడండి 250, 300cc మీకు తోలి అలవాటు ఉంది. సో అలాంటప్పుడే 390కి వెళ్ళండి. కొత్తగా ఎవరైనా బిగినర్స్ చూస్తున్నారు ఈ వీడియో అయితే 390కి వెళ్ళొద్దండి. ఎందుకంటే అది కూడా చెప్తాను చూడండి, దీనికి పవర్ ఎక్కువ ఉంటుంది. సో మనం నార్మల్గా మెల్లికి తోలేటప్పుడు అది అస్సలు అర్థం కాదు. ఒక 3000, 4000 RPM దాటిందంటే చుక్కలు చూపిస్తుంది బండి. ఈ అడ్వెంచర్ నేను అనే కాదు, అండ్ నేను డ్యూక్ అనే కూడా కాదు, నేను చెప్పడం లేదు. సో అది కూడా ఒక పిచ్చి మెంటల్ బండి అది, డ్యూక్ కూడా కానీ ఆర్సీ కూడా కానీ, ఏ 300, 400cc బైక్ అయినా కూడా. సో ఇఫ్ యు ఆర్ అసలు ఇంకా GT 650 ఏ బండి అయినా కూడా నేను చెప్తున్నా కదా, ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్ డోంట్ గో ఫర్ ఇట్. ఫస్ట్ వచ్చేసి ఒక R15 లేదంటే ఒక 200cc బైక్ తీసుకో బ్రో. ఇంకా నాకు అర్థమైపోతుంది. నేను కూడా చూడండి, నేను కూడా కాలేజ్లో చదివినా, నేను కూడా స్కూల్లో చదివేసి బయటికి వచ్చిన. సో నాకు అర్థమవుతుంది, ఇంకా మనం చిన్న బండి అంటే మనకి మనసు ఒప్పుకోదు. సో అలాంటి సిచ్యువేషన్లో నేనేమంటానంటే, సరే R15 తీసుకుంటానంటే R15 తీసుకో, లేదంటే ఒక 200cc ఆ సెగ్మెంట్లో తీసుకో బ్రో. డ్యూక్ 250 కూడా 30 bhp వస్తుంది దానికి అరౌండ్. సో అంత తీసుకొని ఆ పవర్ మనకి కొందరికి వచ్చేసి. సరే ఇంకో విషయం ఏం చెప్తాను చూడు, ఇఫ్ యు ఆర్ బయింగ్ 250 or 390, 300cc, 400cc సంథింగ్ లైక్ దట్, దెన్ టైం తీసుకో, ఆరామ్గా దాన్ని బండిని నడుపు, మెల్లిగా నడుపు. దాని తర్వాత కొన్ని రోజులు దాన్ని ఎంజాయ్ చేయి, మెల్లిగా తోలు, ఏం కాదు. ఒకేసారి బర్రని లాగినావు అంటే అది కంట్రోల్. ఇప్పుడు చూడు, స్ట్రైట్ రోడ్ ఉందంటే ఫైన్, నువ్వు స్పీడ్గా వెళ్తావు, మంచిగా ఉంటుంది, అంత బాగుంటుంది, నువ్వు సర్లే అనుకుంటావు. కానీ ఒక్కొక్కసారి కార్నరింగ్ ఉంటుంది, అలాంటి సిచ్యువేషన్లో కార్నర్స్ ఉంటాయి. అండ్ టక్కని ఏదైనా బంప్ చేసింది, ఆ టైంలో అది నువ్వు హ్యాండిల్ చేసే సిచ్యువేషన్లో ఉండాలా అంటే అది టైం పడుతుంది. సో ఫస్ట్ లర్న్ అండ్ దెన్ యూ ఎంజాయ్. నేను అదే చెప్తాను, ఏ బైక్ అయినా ఎవరైనా కూడా ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ద వెహికల్, ఫస్ట్ వచ్చేసి దాన్ని ఎంజాయ్, మెల్లిగా నేర్చుకోండి, దాన్ని అర్థం చేసుకోండి, దెన్ యూ గెట్ ద వెహికల్. సో వెన్ ఇట్ కమ్స్ టు 390, ఇఫ్ యూ వాంట్ బై ద అడ్వెంచర్ 390, yes you can go for it. అండ్ ద ప్రైస్ రేంజ్ వచ్చేసి నేనేమంటానంటే, ఇఫ్ యూ ఆర్ గెటింగ్ దిస్ వెహికల్ విచ్ కమ్స్ 21, 22, 23 ఈ 3 yearsలో ఏదైనా ఇలాంటి అడ్వెంచర్ బైక్ తీసుకోవాలి అని చెప్పి మీరు ప్లాన్ చేస్తుంటే, సో వాట్ ఐ సజెస్ట్ ఈస్ వెళ్ళండి, బైక్ తీసుకోండి. అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి ఒక 2 lakhs నుంచి 2.5 lakhs మధ్యలో మంచి కండిషన్ ఉంది. దానికి ఏమన్నా మోడ్స్ అలా ఇలా ఉన్నాయంటే ఎస్ యూ కెన్ పే 2 lakhs to 2.5 ఈ మధ్యలో కండిషన్ చూసుకోండి. అండ్ ఇంకా తక్కువ అయితే కూడా, సో మీ లక్ బాగుంది, మీకు సుడి బాగుంది, ఎవరైనా మంచి డీల్లో వస్తుంది అంటే ఆబ్వియస్లీ కళ్ళు మూసుకొని తీసుకోండి, బండి మంచిగా ఉంటుంది. అండ్ యూ విల్ రియలీ లవ్ దిస్ వెహికల్. అండ్ చాలా బాగుంటుంది గాయస్, నేను చెప్తున్నా కదా, చాలా బాగుంటుంది. అండ్ యువర్ శాలరీ షుడ్ బీ, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ యువర్ శాలరీ షుడ్ బీ మోర్ దెన్ 30K. ఇంకా అలా ఉంటే నువ్వు నీ ఖర్చులు పోయేసి దీనికి ఏమన్నా పెట్టగలవు. లేదంటే కొంచెం కష్టం బ్రో. ఇంట్లో వాళ్ళు ఇస్తున్నారంటే ఫైన్ అప్పటికి కూడా, ఎందుకంటే డాడీ దగ్గర తీసుకుంటావో మమ్మీ దగ్గర తీసుకుంటావో అది మేనేజ్ అయిపోతుంది. బట్ అగైన్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ అండ్ ఇఫ్ యువర్ శాలరీ ఈస్ అరౌండ్ 15-20K, 390 కొంచెం కష్టం. ఎందుకంటే నీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, నీ రూము, పీజీనో ఏదో ఉంటాయి కదా. సో అదంతా పక్కన పెట్టినామంటే 390 కొంచెం కష్టం అనమాట. ఎందుకంటే ఆ మైలేజ్ కూడా కానీ, ఆ మెయింటెనెన్స్ కూడా కానీ. ఎందుకంటే నేను సర్వీస్ ఇచ్చినప్పుడు లాస్ట్ టైం వాడు 6K చార్జ్ చేసినాడు, గుర్తుపెట్టుకో.
నాకు మేజర్స్ ఏం లేదు, మేజర్ పని ఏం చేయలేదు వాడు, జస్ట్ సర్వీస్ చిన్న జనరల్ సర్వీసెస్ చేసింది. 6K అడిగినాడు. అండ్ ఇఫ్ యూ ఆర్ చైన్ స్ప్రాకెట్, ఇప్పుడు చూడండి చైన్ స్ప్రాకెట్ దీని వచ్చేసి అరౌండ్ 4,500 వస్తుంది. క్లచ్ ప్లేట్స్ పోయినా అంటే ఒకవేళ అది ఒక 4,000 అట్లా వస్తాయి. అండ్ టైర్స్ అంటే దానికి సపరేట్ ఛార్జ్ ఉంటుంది. సో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి అనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ అదే కదా చెప్తున్నాను, నీ బేసిక్ శాలరీ మినిమం ఒక 30K ఉంటే యూ కెన్ మేనేజ్ దిస్. నీకేమైనా డౌట్ ఉంటే పక్కాగా కమెంట్ చేయి, ఐ డెఫినెట్లీ రిప్లై. ఏ విషయంలో అయినా కూడా, ఏ బైక్ గురించి కూడా నువ్వు కమెంట్ చేయి. నీకేమైనా డౌట్ ఉంటే ఐల్ హెల్ప్ యూ. అండ్ నాకు ఎంత నాలెడ్జ్ ఉందో అది నేను షేర్ చేస్తాను బ్రో. దట్ ఈస్ వాట్ ఐల్ డూ. సో ఇప్పుడు మీరు అడిగినారంటే నా సజెషన్ ఏమి అంటే, నేను బైక్ తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి నీకు ఒక క్వశ్చన్ ఉంటుంది కదా. సో నేనేమంటానంటే, లాస్ట్ మళ్ళీ చెప్తున్నా చూడు. సో ఇఫ్ యువర్ శాలరీ ఈజ్ 30K, రైట్. సో నీ శాలరీ వచ్చేసి మోర్ దాన్ 30,000 ఉంటే సో ఆరామ్గా వచ్చేసి వెళ్ళి తీసుకోవచ్చు బైక్. ఎందుకంటే సో అప్పుడు నువ్వు మేనేజ్ చేసుకోగలవు. చాలా మంచి బండి ఇది. సో ఇప్పటికి కూడా 2025 కూడా కానీ 2026 కూడా కానీ, సో ఈ ఇయర్లో నువ్వు ఈ బండి తీసుకోవాలని చెప్పి నువ్వు ఆలోచిస్తుంటే డెఫినెట్లీ గో ఫర్ దిస్ వెహికల్. ఎందుకంటే చాలామందికి ఈ మోడల్ అంటే ఇష్టం. ఆబ్వియస్లీ నాకు కూడా ఈ మోడల్ అంటే ఇష్టం. ఎందుకంటే ఇది నీకు ఆ బల్కీ లుక్ అనేది ఇస్తుంది. కొత్త వర్షన్ తీసుకోవాలని చెప్పి నువ్వు అనుకుంటున్నా కూడా ఆబ్వియస్లీ యూ కెన్ గో ఫర్ ఇట్. ఎందుకంటే అది కూడా మంచి వెహికలే, మొత్తం ఆల్మోస్ట్ సేమే. దానికి పవర్ కూడా కొంచెం ఎక్కువ, అరౌండ్ 45 bhp అది పవర్ జనరేట్ చేస్తుంది. ఇదైతే 43 bhp పవర్ జనరేట్ చేస్తుంది. సో మెయింటైన్ చేసుకోగలను అంటే ఆబ్వియస్లీ యూ కెన్ గో ఫర్ దిస్ వెహికల్ గైస్. అండ్ నేనైతే అదే చెప్తాను. అండ్ మీకు ఓవరాల్ వీడియో ఎట్లయితే అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ బైక్ గురించి నేను చేయాలో అది కమెంట్ చేయండి. అండ్ ఇప్పటితో నేను సెలవు తీసుకుంటాను. మీరు కూడా వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్ చేసి చెప్పినారంటే ఐ విల్ రియలీ ఫీల్ హ్యాపీ విత్ దట్. రైట్. అండ్ ఎస్, సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం మళ్ళా. బాయ్ బాయ్.